ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తున్నాను. జీసస్ ఈజ్ ద సేమ్ ఎస్టర్డే అండ్ టుడే అండ్ ఫర్ ఎవర్. యేసు ప్రభు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన యుగ యుగములకు ఒకే రీతిగా ఉంటాడని లేఖనాల్లో రాయబడిన రీతిగా నిత్యము మారని మార్పు లేని దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు చాలా గొప్పవి. ఎవరైతే ఆయన అంగీకరిస్తున్నారో, ఆయన పాదాల చెంత ఆయన శరణు కోరుతున్నారో, అలాంటి వారందరి విషయాల్లో దేవుడు తన ఉద్దేశాలు, తన ప్రణాళికలు నెరవేర్చాలని ఎప్పుడూ ఆశిస్తూనే ఉన్నారు. ఆయన ప్రేమ గలవాడు, కృపగలవాడు, వాత్సల్యాన్ని మన మీద కురుమరించే దేవుడు. ఆయన సహాయాన్ని కోరుకున్న ఏ ఒక్కరిని ఆయన ఎప్పుడూ నిరుత్సాహపరచలేదు. ఇదే విశ్వాసంతో క్రైస్తవ జీవితాన్ని మనం ముందుకు కొనసాగిస్తున్నాం. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథంలోంచి మనం వినడం వలన మరియు ధ్యానం చేయడం వలన మనకు కావలసిన స్ఫూర్తిని మరియు ప్రోత్సాహాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. అందును బట్టి మనం ప్రభువుని స్తుతింపబద్దులమై ఉన్నాం. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం తెరిచి యెషయా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. చాలా అద్భుతమైన మాట అక్కడ రాయబడి ఉంది. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 8 and verse 13. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకునుడి. మీరు భయపడాల్సిన వాడు ఆయనే. ఆయన కోసమే దిగులు పడవలను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. ఈ వాక్య భాగాన్ని గమనిద్దాం. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. గాడ్ విల్ బి యువర్ శాంక్చురీ. దేవుడే మీకు ఆలయముగా, ఆయనే పరిశుద్ధ నివాస స్థలంగా ఉంటారు. ఎంత చక్కని వాగ్దానం ఇది. దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశాలు ఎంత గొప్పవో చూడండి. అయితే ఆ పై వచ్చిన మనం జాగ్రత్తగా గమనిస్తే, సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు. ఆ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. మానవుడి రోజుల్లో చాలా విషయాలు తెలుసుకుంటున్నాడు. చంద్రమండలానికి ఎలా వెళ్ళాలో మనిషికి తెలుస్తుంది. నేడో రేపో ఎన్నో పరిశోధనలు చేయడం వల్ల మరో గ్రహానికైనా మానవుడు వెళ్తాడేమో, లేదా అక్కడ పరిశోధనలు చేస్తాడేమో. ఇంగ్లీష్ ఛానల్ ఈదాలో మనిషికి తెలిసిపోయింది. ఇలా రకరకాలుగా చాలా విషయాలు మానవుడు తెలుసుకుంటున్నాడు. కానీ దేవుడు పరిశుద్ధుడు, ఆయన సైన్యములకు అధిపతి అనే విషయం చాలా మందికి ఇంకా బోధపడడం లేదు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఆయన అపవిత్రతను ప్రేమించువాడు కాదు, అపవిత్రతను ప్రోత్సహించేవాడు కాదు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడనే గాన ప్రతిగానముల చేత కీర్తించబడుతున్న మహాగణుడు, మహోన్నతుడు మన దేవుడు. క్రైస్తవ ఆరాధనలో దేవుని పరిశుద్ధతను గురించి కూడా ప్రభువును స్తుతించాలా. ప్రతిరోజు మనం దేవుని ఆరాధించడానికి ఆయన సన్నిధిలో మోకరిల్లినప్పుడు చాలా విషయాల్లో ప్రభువును స్తుతిస్తాం. అయితే అందులో ప్రప్రథమైన అంశం ఏమై ఉండాలంటే, నా దేవుడు పరిశుద్ధుడు. మై గాడ్ ఈజ్ హోలీ. ఆయన పరిశుద్ధుడు కాబట్టే మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి సామర్థ్యం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు. ఒక అపవిత్రుడు ఎప్పుడూ కూడా మరొక వ్యక్తిని పవిత్రుడిగా మార్చలేడు. అపవిత్రమైన అనుభవాల్లో ఉన్నవాడు మరొక వ్యక్తిని మంచి మార్గంలో తీసుకురాలేడు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టే ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వారిని పరిశుద్ధతతో నింపదగిన సామర్థ్యం కలిగిన వాడు ఆయన. పరిశుద్ధతతో నింపగలిగిన సామర్థ్యం ఆయనకు మాత్రమే ఉంటుంది. సైన్యములకు అధిపతి ఆయన. హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్ అని బైబిల్లో రాయబడింది. ఏంటి దేవునికి ఉన్న సైన్యం? బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల మన దేవుడు సైన్యములకు అధిపతి అని రాయబడింది. ఆయన అధికారం కలిగిన దేవుడు. ఆయనకు ఒక సైన్యం ఉంది. తన నియంత్రణలో, తన స్వాధీనంలో దేవుడు ఆ సైన్యాన్ని ఉంచాడు. ప్రభునందు ప్రియులారా, ఈ విషయాలను గుర్తుపెట్టుకుని దేవునికి మాత్రమే నువ్వు భయపడినప్పుడు ఆయన నీకు పరిశుద్ధ స్థలంగా ఉంటాడు. మానవుడి రోజుల్లో భయపడాల్సిన వాటికి భయపడలేదు, భయపడకూడని వాటికి మాత్రం భయపడుతున్నాడు. మనం దేవునికి భయపడాలి. అంటే ఈ భయం ఆయన ఏదో చేసేస్తాడనో, లేకపోతే చంపేస్తాడనో, లేకపోతే మరొకటనో కాదు, కానీ గౌరవప్రదమైన భయం, రెవరెన్షియల్ ఫియర్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం. మన జీవితాల్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? లేఖనాలను పరిశీలన చేస్తే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడమే మనకు జ్ఞానానికి మూలం అని బైబిల్లో ఉంది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల దీర్ఘాయువు కలిగి ఉంటామని బైబిల్లో ఉంది. ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఈరోజు నువ్వు దేవుని యందు నిజమైన భయభక్తులు కలిగి ఉండగలవా? ఇంతవరకు దేవుడు అంటే భక్తి ఉంది కానీ నీకు భయంలే. అందును బట్టే పాపాన్ని మాంటలేదు. నువ్వు పాపాన్ని నిరంతరాయంగా జరిగిస్తూనే ఉన్నావు.
దేవుని యందు గౌరవప్రదమైన భక్తి ఉన్నప్పుడు ఆయన మాటకు లోబడతావు, ఆయన వాక్యానికి లోబడతావు, పాపాన్ని జయించగలిగే శక్తి కోసం ప్రార్థన చేస్తావు, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేస్తావు, దేవుని చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చడానికి ఎల్లప్పుడూ పాటుపడతావు. దేవుని యందు భయం లేనప్పుడే ఇష్టానుసారమైన జీవితానికి అలవాటు పడిపోతున్నావు. అయితే ఎప్పుడైతే దేవుని యందు నిజమైన భయభక్తులను కలిగి ఉంటావో, ఆయన గురించి నువ్వు ఆలోచన చేస్తావో, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మీకు నివాస స్థలంగా ఉంటాను, నేనే మీతో నివసిస్తాను, మీలో ఉంటాను, మీతో ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇది ఎంత గొప్ప ఆదరణ ఇచ్చే మాట. నీతో ఎవరున్నా లేకపోయినా, ఎవరు నీకు తోడున్నా లేకపోయినా, ఒంటరితనంతో నువ్వు మూలుగుతుంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, ఆయనే నీకు నివాస స్థలంగా ఉంటారట. ఎంత మంచి దేవుడు ఆయన, ఎంత ప్రేమ గలవాడు ఆయన. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేద్దాం. దేవునికి ఉన్న ఒక పేరు ఇమాన్యుల్, ఆయన మనకు తోడు అని అర్థం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఎప్పుడూ మన అనాథలుగా ఆయన విడిచిపెట్టలేదు. నేను నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు తన వాగ్దానాన్ని ఎల్లప్పుడూ నిలుపుకునే దేవుడు గనుక ఆయన వైపు చూడండి, బలమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. నీ దేవుడు పరమ పవిత్రుడు మరియు పరిశుద్ధుడు కాబట్టే నిన్ను పవిత్రతతో నింపగలడు. నీ దేవుడు నీకు నివాస స్థలంగా ఉంటాడు. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మా పట్ల నీకున్న ప్రతి మంచి ప్రణాళికను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మాకు నీవు పరిశుద్ధ స్థలంగా ఉంటానని వాగ్దానం చేశావు. ఎందుకంటే నువ్వు సైన్యములకు అధిపతి అయిన దేవుడువు, నువ్వు పరిశుద్ధుడు గనుక నీకు స్తోత్రాలు. మేము నీకు మాత్రమే భయపడాలని వాక్యంలో రాయబడింది. అయ్యా, ఈ వాగ్దానం మా ప్రియులందరి జీవితంలో నెరవేర్చి వారిలో మీరుండి గొప్ప కార్యాలు, మహిమాన్విత కార్యాలు వారి జీవితంలో జరిగించండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి, వేదనలో ఉన్న వారికి చేయూతనివ్వండి, బలపరిచి మహిమతో నింపండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.